శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైలైట్ కొనసాగుతోంది. సౌదీ రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి ఒక విమానంలో 5 RDX బాంబులు పెట్టాం. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి ఒక మెయిల్. అయితే ఫ్లైనాస్ 325 ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ 325 విమానంలో బాంబులు పెట్టినట్టుగా మెయిల్ రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సౌదీ రియాద్ నుంచి ఈ విమానం హైదరాబాద్కు వచ్చింది. అయితే 5 RDX బాంబులు పెట్టామని మెయిల్ రావడంతో ఇక్కడ అధికారులు అలర్ట్ అయిపోయారు. మెయిల్తో ఒక్కసారిగా షాక్ గురైపోయి అక్కడికి బాంబ్ స్క్వాడ్ రంగంలో దిగాయి. తనిఖీలు చేపడుతున్నాయి. ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాటు కూడా చేశారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇటువంటి మాదిరిగా వరుస బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో పోలీస్ స్టేషన్లో 28 కేసులు కూడా నమోదయ్యాయి ఈ అంశాలపైన. సో ప్రెసెంట్ ఈ ఫ్లైనాస్ ఎయిర్పోర్ట్ ఫ్లైనాస్ 325 ఈ విమానం ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ 325 ఈ విమానం సౌదీ నుంచి వస్తోంది. సో రీసెంట్ డేస్లో ఇప్పుడు చాలా అందరినీ భయానికి గురి చేస్తున్న అంశం ఏంటంటే పాకిస్తాన్ సౌదీ రెండు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. అమీ తుమి ఇద్దరం కలిసికట్టుగా వెళ్దాం, నేను నాపై ఎవరైనా గొడవకు వస్తే నువ్వు నాతో పాటుగా వచ్చి గొడవ పడాలి, సో నేను కూడా నీతో పాటు ఆ రకంగానే సహాయంగా ఉంటానని చెప్పి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, సైనిక ఒప్పందాన్ని. ఆ తర్వాత పాకిస్తాన్ సౌదీ అమీతుమీగా వెళ్తూ ఉన్నాయి, దగ్గరగా వెళ్తూ ఉన్నాయి. సో మనం దోస్తు మేరా దోస్త్ అన్నట్టుగా కలిసికట్టుగా వెళ్తూ ఉన్నాయి. సో బంగ్లాదేశ్ కూడా సౌదీ సపోర్ట్ కోరిన విషయం తెలిసిందే. యూనస్ తన దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చాలంటే కుట్రలో భాగంగా పలు దేశాధినేతలతో భేటీ అవ్వడం, ఆ దేశాల ప్రతినిధులతో భేటీ అవ్వడం చూసాం. సో బంగ్లాదేశ్లో మనపై వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తున్నారు, మనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఏకంగా అక్కడ హిందువుల పైన దాడులు చేసి వికృత చేష్టలతో వారిని హతమారుస్తున్నారు కూడా. సో అటువంటి సినారియోస్ వేరే దేశాల్లో భారత్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది సౌదీ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 5 RDX బాంబులు పెట్టామని చెప్పి ఒక మెయిల్ రావడంతో అంతా అలర్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లైట్ ఇప్పటికే ల్యాండ్ అయింది. అక్కడ ప్యాసింజర్స్ మొత్తాన్ని కూడా సేఫ్గా ఆ ఫ్లైట్లో నుంచి బయటికి దించేశారు. మరి అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో గతంలో కూడా ఇదే మాదిరిగా చాలా మెయిల్స్ వచ్చాయి. సో అప్పుడు కూడా ఇటువంటి విధంగానే సేమ్ హైటెన్షన్ కొనసాగింది, హైలైట్ కొనసాగింది. చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మెయిల్లో ఎటువంటి వాస్తవం లేదని నిర్ధారించుకున్నారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఈ తనిఖీల్లో మాత్రం కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. అది సౌదీ నుంచి వచ్చినటువంటి విమానం, సౌదీ రియాద్ కింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన విమానం కాబట్టి ఇప్పుడు అందరిలో కూడా ఒక అలజడి మొదలైంది, ఒక ఆందోళన మొదలైంది. సో డిసెంబర్ 23 అంటే ఎగ్జాక్ట్గా 2 రోజుల క్రితం సో BA 277 అనేటువంటి విమానం లండన్ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆ విమానంలో కూడా ఇటువంటి మాదిరిగానే బాంబు బెదిరింపులు పాల్పడ్డారు. ఒక మెయిల్ ద్వారా ఆ విమానంలో కూడా బాంబులు పెట్టామని చెప్పారు. సో CISF అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా బలగాలు మొత్తం కూడా అక్కడికి చేరుకొని పోలీస్ భారీ బందోబస్తు మధ్య ఆ విమానాన్ని క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఇదంతా కూడా అవాస్తవం అని నిర్ధారించుకున్నారు. అక్కడ ఎటువంటి బాంబులు లేవని మాత్రం అధికారులు నిర్ధారించుకున్నారు. అంతకంటే ముందు డిసెంబర్ 22న కూడా KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి KL 873 అనేటువంటి ఆ ఫ్లైట్ ఆమ్స్టర్డామ్ నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్లైట్లో మిడ్ నైట్లో ఒక బాంబు ఉందని చెప్పి మెయిల్ వచ్చిందంట, మిడ్ నైట్ అర్ధరాత్రి సమయంలో. సో దాన్ని 1 గంట సమయానికి ఇక్కడ అన్ని రకాలుగా ప్రోటోకాల్ సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ చేసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లైనాస్ 325 అనేటువంటి ఈ విమానం రియాద్ నుంచి వచ్చింది, సౌదీ నుంచి వచ్చింది. అయితే ఎస్, ఈ విమానమే అది ఫ్లైనాస్ 325 విమానం ఇదే. ఈ విమానమే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఆ విమానంలో బాంబు ఉంది అని చెప్పి 5 RDX బాంబులు అమర్చామని చెప్పి మెయిల్ రావడంతో అంతా షాక్ గురయ్యారు. తనిఖీలు జరుగుతున్నాయి. సో ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి పోయిందో మీకు చూపిస్తున్నాను. సో ఆ షెడ్యూల్ చూపించే ప్రయత్నం చేస్తా. రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. సో రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెల్లవారుజామున 1 గంటకి అక్కడ మొదలైనటువంటి విమానం 8 గంటలకు ఇక్కడ రీచ్ కావాల్సింది. బట్ బాంబు బెదిరింపు రావడంతో ఇంకో 2-3 నిమిషాల ముందే వచ్చేసింది. సో అక్కడ స్టార్ట్ అయింది 1 గంట 5 నిమిషాల సమయానికి. ఆ తర్వాత ఇక్కడ 7 గంటల 52 నిమిషాలకి ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. అది గాల్లో ఎగురుతూ ఉండగానే మార్గ మధ్యలోనే దాన్ని కొంత అలర్ట్ చేశారు. మెయిల్ రావడంతో కొంత అలర్ట్ చేశారు. హుటాహుట్న హైదరాబాద్కి దా విమానాన్ని వచ్చేటువంటి డెస్టినేషన్కి వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. సో రియాద్ టు హైదరాబాద్ 4 hours 17 minutes. సో టైం చూస్తున్నాం, 4 గంటల 17 నిమిషాల సమయానికి రీచ్ కావాల్సి ఉండేదంట. అక్కడ 1 గంటకు స్టార్ట్, ఇక్కడ 8 గంటలకు రీచ్ అవుతుందని మధ్యలో మార్గంలో అనేక విమానాశ్రయాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ప్యాసింజర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా
7:52 ఆల్రెడీ ల్యాండ్ అయింది. క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా హైలైట్ కొనసాగుతుంది. పోలీసుల బందోబస్తు మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది? ఈ హై అలర్ట్ మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రయాణికులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతము మరి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రము బాంబ్ స్క్వాడ్ టీమ్ తో పాటు పోలీసులు కూడా ఇక్కడైతే భద్రతను ఏర్పరిచి కూడా వాళ్ళైతే ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో మాత్రము 30కి పైగా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. మెయిల్స్ ద్వారా అలర్ట్ అవుతున్న సిబ్బంది మాత్రము ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్కడున్న ప్రయాణికులైతే అసలు ఫ్లైట్లలో వెళ్ళాలి అంటేనే భయాందోళనకు గురవుతున్నాము, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఆందోళన కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇది మెయిల్ ద్వారా వచ్చినప్పటికీ కూడా మనకి సౌదీ నుంచి బయలుదేరిన ఫ్లైట్ అయితే ఇక్కడికి హైదరాబాద్ కు చేరుకునే ముందు ఆ టైం కంటే ముందే చేరుకోవడం వల్ల కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయి ఇప్పుడు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ సిబ్బంది కూడా దాదాపు 100 మందికి పైగా పోలీసుల్ని భద్రత అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుతం అయితే ప్రయాణికులు ఒకటే చెప్తున్నారు, ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా భయంగా ఉంది, అందులో ఇతర దేశాల ఫ్లైట్లు ఎక్కాలంటే ఇంకా భయంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎప్పుడు బాంబులు పెడుతున్నారో అనేది కూడా అర్థం కావట్లేదు. అది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియట్లేదు. అది ఫేక్ అని తేల్చే లోపే మాకు ప్రాణాలు గాల్లో తేలినట్టుగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ప్రయాణికులు. కానీ తప్పదు, మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కానీ తప్పదు అని మేము ప్రయాణం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఇప్పుడు సౌదీ నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో మాత్రము ముందుగానే మెయిల్ రావడంతో అలర్ట్ అయిపోయి ముందుగానే ల్యాండ్ అయిపోయింది హైదరాబాద్ లో. కానీ ఇప్పుడైతే అంతా సురక్షితంగానే ప్రయాణికులందరినీ సురక్షితంగానే బయటికి తీసుకొచ్చేసి కూడా ఫ్లైట్ మొత్తం ఇంకా వీళ్ళైతే చెక్ చేస్తూనే ఉన్నారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అలాగే డాగ్స్ తో కూడా ఇక్కడ నైతే చర్యలు చేపడుతూనే ఉన్నారు. మొత్తం కూడా చెక్ చేస్తూనే ఉన్నారు. మనోజ్, రైట్, అంటే దీని వెనక ఏదన్నా ఇప్పుడు బంగ్లాదేశ్ లో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి, అటువైపు నుంచి సౌదీ, పాకిస్తాన్ లేకమైపోయాయి. ఇవన్నీ మన చుట్టూ ఒక డేంజర్ జోన్ గానే కనబడుతుంది భారతదేశానికి వ్యతిరేకంగా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఒక విమానంలో 5 RDX బాంబులు పెట్టామని మెయిల్ రావడంతో అలర్ట్ ఎలా అయ్యారు? అట్ ది సేమ్ టైం దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉండే అవకాశం ఉందా అనేటువంటి రకంగా కోణాల్లో కూడా విచారణ జరుగుతోందా? దానిపైన అది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? ఖచ్చితంగా మనది. ఎందుకంటే ఇప్పుడు 1 కాదు 2 కాదు 5 బాంబులు పెట్టారు అని చెప్పేసి మెయిల్ రావడంతో వెంటనే కూడా కొంచెం ఆందోళనకు గురైనప్పటికీ కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా మన ఉగ్రవాదులు అయితే దాడి చేసే అవకాశాలు ఉండొచ్చు అనే ఒక ఇదితోటి కూడా చాలా అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ పోలీసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులందరూ కూడా అలర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా కోట్లలో లేకపోతే ఎక్కువగా రద్దీగా ఉన్న ప్లేస్లలో, జనాలు ఎక్కువగా రద్దీగా ఉన్న ప్లేస్లలో కూడా బాంబు పెట్టామనే మెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి మరి పదే ఇలాంటి సూచనలు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎప్పుడో ఒకసారి అటాక్ చేసి తీరుతారు అనే ఒక అనుమానాలు పోలీసులకైతే వ్యక్తమయ్యాయి. కాబట్టి మన్నకు చెప్పారు, సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు, ఇటు సజ్జనార్ కావచ్చు, వీళ్ళంతా కూడా కూడా చెప్పారు, లేదు ఉగ్రవాదులు దాడి చేయడానికి చాలా ప్లాన్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, అటు సౌదీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలర్ట్ చేస్తాము, సిబ్బందిని కూడా పెంచుతాము. ఇంకా బాంబ్ స్క్వాడ్లు కూడా ఎప్పటికప్పుడు ఆ టీంలను కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేపడతాం మేము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మెయిన్ గా ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చెయ్యాలి అనుకుంటున్నాము, ఈ అలర్ట్ మనకు ముందే రావడానికి కూడా అని చెప్పేసి కూడా సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. సౌదీ రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఒక విమానంలో ఫ్లైనాస్ 325 అనేటువంటి ఆ విమానంలో 5 RDX బాంబులు పెట్టామని మెయిల్ ద్వారా ఎయిర్పోర్ట్ అధికారులకి ఒక అలర్ట్ రావడంతో అంతా షాక్కు గురయ్యారు. సో వెంటనే ఆ విమానాన్ని హైదరాబాద్ చేరుకోగానే క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. బాంబ్ స్క్వాడ్
డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు జరుగుతున్నాయి. పాయింట్ టు పాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతోంది. సో సౌదీ నుంచి వచ్చినటువంటి విమానం కాబట్టి ఈ మధ్యకాలంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్, సౌదీ ఏకమయ్యాయి. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా భారత్ పైన ఆందోళన చేపడుతూ నినాదాలు చేస్తోంది, ఒక పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చిన విమానంలో నిజంగా అటువంటి ఏదైనా చేశారా అనే కోణాల్లో కూడా అనుమానం వ్యక్తమవుతుంది. దీని తర్వాత ఆ మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు, దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణాల్లో కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. సో ఈ ఏడాదిలో సుమారుగా 10ల సంఖ్యలో మెయిల్స్ వచ్చాయి ఇదే రకంగా. సో రీసెంట్గా ఈ 1 వీక్లోనే 23 డిసెంబర్ రోజున లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇటువంటి బెదిరింపు వచ్చింది. సో ఇంకొకటి ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి విమానంలో కూడా ఇటువంటి ఒక తనిఖీలే చేయాల్సి వచ్చింది, మెయిల్ వచ్చింది. సో డిసెంబర్ నెలలో 8, 9, 5వ తేదీ నుంచి మొదలుకుంటే 5, 6, 7, 8, 9 వరుసగా వారం రోజుల పాటుకి ఇదే మెయిల్స్. ఆ తర్వాత రీసెంట్గా 22nd, 23rd రోజున కూడా ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సో ఈ మెయిల్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు, తనిఖీలు చేపడుతున్నారు. సో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని తనిఖీలు చేపట్టిన తర్వాత లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఒక అంచనాకు రాగలుగుతున్నారు. సో ప్రజెంట్ ఈ ఫ్లైట్లో ఇంకా తనిఖీలు జరుగుతున్న ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి.